ఇక హెచ్ఎంపీవీ కేసులు దేశంలో పెరుగుతుండటంతో సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూసే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ బలహీనంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. సోమవారం క్లోజింగ్ లెవెల్ 23,616 పాయింట్ల నుంచి మార్కెట్లు కొద్దిగా కోలుకున్నా సమీప భవిష్యత్తులో భారీ కరెక్షన్ కు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 EMA అంటే దీర్ఘకాలిక ట్రెండ్ కు సంబంధించి బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్ గా మార్కెట్ అనలిస్టులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ చార్జ్ ను గమనిస్తే నిఫ్టీ 200 EMA దిగువన కదలాడుతోంది. వీక్లీ చార్ట్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ 50 EMA వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీకి ఈ వారం 23,480 వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి నుంచి కరెక్షన్ కు గురైతే నిఫ్టీ 21,900 పాయింట్లకు పడిపోయే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అయితే చాలా బలహీనంగా ఉంది. నిన్న 49,920 వద్ద క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీకి ఈ వారం 47,300 వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి నుంచి కరెక్షన్ కు గురైతే బ్యాంకింగ్ షేర్లలో భారీ పతనం ఉండే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని అంచనాలు వెలువడటం, రూపాయి బలహీనం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ పతనాన్ని దోహదపడే అవకాశాలున్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.